ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ యాన్యువల్ పాస్ 3000కే అని స్టార్ట్ చేసింది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, మన దేశంలో జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు కానీ దాటాలంటే ఏదైనా ఒక కొత్త రహదారిని ఏర్పరిచినప్పుడు కానీ, లేక నదులపైన వేరే బాగా లొందలుగా ఉన్నటువంటి లోతైన ప్రదేశాలపైన బ్రిడ్జెస్ పెద్ద ఎత్తున నిర్మించినప్పుడు కానీ టోల్ విధానం అనేటువంటి ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. పీపీపీ మోడల్లో చేశారు. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ల్యాండ్ ఇస్తుండే, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ ల్యాండ్ మీద రహదారి ఏర్పరుస్తుంది. దానికి అన్ని స్పెసిఫికేషన్స్ అన్న ఉంటాయి. గవర్నమెంట్ అథారిటీ అంతా కూడా దాన్ని చెక్ చేస్తుంది. అది కొన్నేళ్ల పాటు వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక్కొక్క దాన్ని బట్టి దానికి టైం లిమిట్ ఉంటుంది. అంతకాలం వాళ్ళు దాని మీద టోల్ వసూలు చేసుకో, ఒక వాహనానికి ఇన్ని రూపాయలు చొప్పున వాళ్ళు కలెక్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళాలి. అది అప్పుడు ప్రభుత్వం దానికి అవుతుంది. ప్రభుత్వం అప్పుడు టోల్ విధానం ఉంచుకోవచ్చు, తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది. అంటే డైరెక్ట్గా ప్రభుత్వాలు ఒకేసారి కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారులు వేయలేవు కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంత భారీ ఎత్తున చేయలేదు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇది ప్రారంభించారు, ఈ సంస్కరణ తీసుకొచ్చారు. దానివల్ల దేశంలో కొన్ని లక్షల కిలోమీటర్ల రహదారులు ఏర్పడ్డాయి మనకు. అంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది, గవర్నమెంట్ వచ్చేటువంటి నిధుల నుంచే ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అది ఇంకో మిగతా అన్ని పథకాలకు దాన్ని ఉపయోగించాలి కాబట్టి దీనికి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం లేక చాలా వరకు అట్లా పెండింగ్లో పడుతూ ఉండేవి. చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి, రోడ్డు మార్గాలు. అంతకుముందు మనకు ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు చాలా విపరీతమైనటువంటి రోడ్లు ఏర్పడ్డాయి, లక్షల కిలోమీటర్లు ఏర్పడ్డాయి. ఎందుకంటే డబ్బంతా కూడా ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళకు వసూలు కూడా వాళ్ళకి చాలా బాగా భారీ ఎత్తున వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వాహనం నుంచి కలెక్ట్ చేయడం వల్ల రోజు కొన్ని వేల వాహనాలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు లక్షల రూపాయలు కలెక్ట్ అయిపోయే అవకాశం. అలాగా త్వరితగతిలోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా 2 3 4 కూడా పెట్టుబడి వచ్చే అవకాశం. 30 ఏళ్ళు 33 ఏళ్ల దాకా వసూలు చేస్తారు కాబట్టి మ్యాక్సిమం డబ్బులు దాని మీద వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెట్టిన పెట్టుబడితో ఎన్నో రేట్లు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వేల కోట్లు పెట్టడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అది జరుగుతోంది. కానీ చాలా మంది దాన్ని భరించలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు. సొంతంగా వాహనాలు నడుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక కిరాయి తీసుకుని పోతారు. దాంట్లో కూడా వాడేం చేస్తాడు, ఇంత కిరాయి మించి నేను ఇవ్వనంటాడు. నీకు గవర్నమెంట్ కట్టాల్సిన ఏమున్నాయో నువ్వు కట్టుకో, నాకు సంబంధం లేదు, నేను ఇంతే కిరాయి ఇస్తానంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక 100 కిలోమీటర్లు మనం వెళ్ళినప్పుడల్లా కనీసం 50 కిలోమీటర్లు ఒక దగ్గర మనకు ఒక ఎంట్రీ ఉన్నట్టయితే, టోల్ ట్యాక్స్ ఉన్నట్టయితే 100 కిలోమీటర్లు 2 సార్లు మనకు మినిమంలో కట్టాల్సిన డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది 50-60 రూపాయల నుంచి మొదలు పెడితే 80 రూపాయలు, సుమారు 50 రూపాయలు స్టార్ట్ చేస్తే 100 రూపాయల దాకా కూడా దాని దూరాన్ని బట్టి 200, 300, 500 కూడా కట్టాల్సిన పరిస్థితి పడుతుంది. అది చిన్న వాహనం అయితే తక్కువ ఉంటుంది, ఇంకా పెద్ద వాహనం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా ఒక ప్రయాణంలో దాదాపు కొన్ని వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి వాహనాలు ఉన్నాయి. ఒక వాహనం పూర్తి చేసుకున్న వాహనం పూర్తి చేసుకునేప్పటికీ. ఈ పరిస్థితుల్లో మనకు ఇండిపెండెన్స్ డే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి గారు మనకు మోడీ గారు ఇచ్చినట్టు ఒక మంచి శుభవార్త ఏమిటంటే, కమర్షియల్ వాహనాలు కాకుండా వ్యక్తిగతంగా ఉపయోగించేటువంటి వాహనాలకి 50 రూపాయల బదులుగా 15 రూపాయల వరకు మాత్రమే మీకు ఛార్జీ పోయేటట్టుగా టోల్ ట్యాక్స్ విధానాన్ని, ఫాస్టాగ్ విధానాన్ని మార్చారు. ఫాస్టాగ్ అంటారు దీన్ని. ఫాస్టాగ్ అంటే మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకొని కరెక్ట్గా ఆ స్లిప్ కనిపించేటట్టుగా మనం పెట్టేటైతే టోల్ ట్యాక్స్ దగ్గరికి రాగానే ఆ బార్కోడింగ్ సిస్టమ్ లోపల ఇమీడియట్గా అది క్యాచ్ చేస్తుంది. స్కానర్ క్యాచ్ చేసేసి మనకు దారి ఇచ్చేస్తుంది, మనం వెళ్ళిపోతాం. ఇది అందరికీ తెలిసినట్టు విషయమే. అయితే దీంట్లో కొన్ని నియమాలు పెట్టారు, కొన్ని పద్ధతులు పెట్టారు. కమర్షియల్ వాహనాలకి ఇది ఉపయోగించడానికి వీల్లేదు. ఓన్లీ వ్యక్తిగతంగా పర్సనల్గా వాడుకునేటువంటి వాటికి మాత్రమే, యజమాన వాహనాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. రెండోది ఏమిటంటే, నేషనల్ హైవేలో ఏదైతే టోల్ ట్యాక్స్ విధానం ఉందో దానికి మాత్రం ఇది వర్తిస్తుంది. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి ఇది వర్తించదు. స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని రోడ్లు వేయిస్తుంది ఇదే పద్ధతిలో, టోల్ ట్యాక్స్ కట్టే పద్ధతిలో. రాష్ట్రంలో ఉండేటువంటి దాన్ని స్టేట్ హైవే అని పిలుస్తారు, దాన్ని నేషనల్ హైవే అని పిలుస్తారు. అదేమో జాతీయ రహదారి, ఇది రాష్ట్ర రహదారి. రాష్ట్ర రహదారులకి ఇది వర్తించదు, జిల్లాల్లో ఉండేటువంటి వాటికి ఇది వర్తించదు. ఓన్లీ నేషనల్ హైవే కింద ఏదైతే గుర్తించబడదో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మనకు నేషనల్ హైవే, NH1, NH2 అట్లా మనకు ఉన్నాయి. ఆ రకంగా వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పింది. ఈ రకంగా
ఫాస్టాగ్ విధానంలో ఎలా మనం దీన్ని తెచ్చుకోవాలి? ఫాస్టాగ్ ఇప్పుడు కొత్తగా చెప్పిన 50 రూపాయల బదులుగా 15 రూపాయలు పొందే పరిస్థితి మనకి ఎట్లా ఉంటుంది? ఎలా దీన్ని లెక్కిస్తారు అంటే 3000 రూపాయలు మినిమం మనం బ్యాలెన్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే దీన్ని ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మనం లెక్కేసుకున్నట్టయితే మనం 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనుకుంటే సుమారుగా 10 చోట్ల వరకు 10 ఫాస్టాగ్ల కింద లెక్క. అంటే 500 రూపాయలు గతంలో కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు 15 75 రూపాయల చొప్పున మనకు మరి 10 చోట్ల కాబట్టి 15 150 రూపాయలతో అయిపోతుంది. అంటే గతంలో 50 × 10 500 బదులుగా ఇప్పుడు 15 × 10 150 రూపాయల లోపల అయిపోతుంది. అంటే 350 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఒక్కో జర్నీ లోపల అవకాశం ఉంది. దీనికి ఈ 3000 రూపాయలు ఎలా కట్టాలి అనేది అనుకున్న తీసుకున్నట్టయితే మనం మామూలుగా బ్యాంకులో ఇంతకుముందు ఏ రకంగా అయితే పేమెంట్ చేసేవాళ్ళం అలా మన అకౌంట్లోకి అంటే ముందు దీన్ని నేషనల్ హైవేకి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు NHAI వెబ్సైట్లోకి వెళ్ళాలి. అలా దీనికి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ప్రత్యేకంగా ఫాస్టాగ్ అనే దాంట్లోకి వెళ్ళి దాంట్లోంచి మనం తీసుకొని పాత దాన్ని మనం మార్చాల్సి వస్తుంది. పాత అకౌంట్లోనే మనం 3000 రూపీస్ క్రెడిట్ చేయాలి యాన్యువల్గా. అంటే ఇంతకుముందు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా మనం ఫాస్టాగ్ కోసం డబ్బు కట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చేయాలి. అప్పుడు మాత్రం ఇది వర్తిస్తుంది. దీన్ని ఆల్రెడీ 15th ఆగస్టు నుంచో కూడా అమలు చేశారు దీన్ని. కాబట్టి సొంత వాహనాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ రకంగా చేసుకున్నట్టయితే డబ్బు చాలా ఎక్కువగా మిగిల్చుకునే అవకాశం ఉంది. అంటే విరివిగా రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళకి ఎంతో డబ్బు ఆదా అవుతుంది. వాళ్ళకి 50 బదులుగా 15 అంటే 35 రూపాయలు ఒక ప్రతి 50 కిలోమీటర్లకు 35 రూపాయలు మిగులుతుంది. వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేస్తారో అంత డబ్బు మిగిలే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వాళ్ళు లాభార్జన పొందాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.